హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో రెసిపీ అరటికాయ పెప్పర్ ఫ్రై. అరటికాయతో తయారు చేసే క్విక్ అండ్ ఈజీ ఫ్రై రెసిపీ. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఎప్పుడూ చేసేలా కాకుండా అరటికాయ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 2 అరటికాయలు తీసుకుని చివర్లు కట్ చేసి పైనున్న పీల్ తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియం సైజులో రౌండ్గా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ మందంగా మరీ సన్నగా లేకుండా కట్ చేసుకోవాలి. మరీ థిన్గా కట్ చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు స్మాష్ అయిపోతుంది. రంగు మారకుండా ఉండేందుకు బౌల్లోకి వాటర్ తీసుకుని కట్ చేసిన ముక్కలను వెంటనే ఇలా వాటర్లోకి వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకుని ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. హాఫ్ కుక్ అయిన తర్వాత కొన్ని కరివేపాకులను వేసి కలపాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. మసాలా అంతా అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై అవ్వడానికి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మసాలా అంతా ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను వేసుకోవాలి. మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకుని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలిపి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువైతే ముక్కలు ఎక్కువగా ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి. అరటికాయ ఫాస్ట్గానే కుక్ అవుతుంది కాబట్టి ఉడికించేటప్పుడు కరెక్ట్గా వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ప్యాన్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి స్లోగా మిక్స్ చేసుకుని 1 స్పూన్ కారం, 1 స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. మిరియాల పొడి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను కారం మరియు మిరియాల పొడిని రెండింటిని యాడ్ చేశాను. ఫ్రై మొత్తం మిరియాల ఫ్లేవర్ అండ్ టేస్ట్ కావాలనుకుంటే కారం ప్లేస్లో మీరు మిరియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీలో మిరియాల పొడి మరింత టేస్ట్ అండ్ ఫ్లేవర్ని ఇస్తుంది. ప్యాన్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సాఫ్ట్గా కుక్ అయ్యి టేస్టీగా ఉండే అరటికాయ పెప్పర్ ఫ్రై రెడీ. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని రైస్, రసం, సాంబార్, పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.